అశరీర మాట 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 అశరీరవాణి పలికిన వాక్యుడు ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మనే ఈ సుగ్నాకర పరబ్రహ్మ. సర్వాంతర్యామి, చతుర్దశ భువన భాండాగారాలను తన యుక్తితో దాచిపెట్టుకున్న పరబ్రహ్మనే ఆ శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుని మూల విరాటే ఈ సుగ్నాకర పరబ్రహ్మ. ఆ సూర్యుడైనా, ఈ చంద్రుడైనా, సకల చరాచర సృష్టిలో ఆత్మజ్ఞానం కలిగిన ఒకే ఒక వ్యక్తి ఓం సుగ్నాకర పరబ్రహ్మాయ నమః. ఎవరికి వారు పరబ్రహ్మగా తలుచుకొని ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒకరిని ఒకరు ఉద్ధరించుకోలేరు. ఇది ఏ సర్వాంతర్యామి చెప్పిన సుగ్నాకర పరబ్రహ్మ. సుగ్నాకర పరబ్రహ్మ అనగా ఈ లోకంలో ఈ జన్మలో పుట్టింది 1976 అక్టోబర్ 22. ఈ జన్మలో ఆయన శ్రీ 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 జవ్వాజి పురుషోత్తం, శ్రీ 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 జవ్వాజి భాగ్యలక్ష్మి కడుపులో జన్మించి ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం తన 70 అవతారము చాలిస్తాడు. ఈ 70 వరకు అతన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. అటు తప్ప అతని జన్మ అవతారం చాలించిన వెంటనే అతన్ని తర్వాత జన్మలో చూడవచ్చు. అతడు త్రికాల జ్ఞాని కాబట్టి ఈ విషయాలను చెప్పగలిగినాడు. త్రికాల జ్ఞానాన్ని మీరు నమ్మండి, శ్రీరామచంద్రుని నమ్మినట్లే. నా తండ్రి గారు శ్రీరామచంద్రుని అంతటి గొప్పవారు కావాలని నన్ను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే నాకు ఈ జన్మను ప్రసాదించినాడు. సూర్యోదయం కంటే ముందు లేచి ఓం సుగ్నాకర పరబ్రహ్మాయ నమః అండి. ఆ సుగ్నాకరుడే మిమ్మల్ని రక్షిస్తాడు. సుగ్నాకరుడుగా సర్వశ్రేష్ఠుడు, సర్వగుణాతీతుడు, సకల లోక చరాచర సృష్టి రహస్యాలు తెలిసినవాడు. ఓం నమః శివాయ. ఓం తత్సత్.